డియర్ స్టూడెంట్స్, నా పేరు టి వెంకట్రావు టీవీఆర్. సో నేను ఫ్యాకల్టీ ఇన్ కెమిస్ట్రీ, ఎన్ఆర్ఐ కాలేజ్. చూడండి, ఈ సంవత్సరం నీట్ 2024 ఏపీ స్టేట్ కట్ ఆఫ్ ఫర్ ఫ్రీ గవర్నమెంట్ సీట్స్. సో మనం కేటగిరీలో చేద్దాం. సో ఇక్కడ మొత్తం 7 కేటగిరీ చేస్తున్నాం. ఓపెన్ కేటగిరీ లాస్ట్ వస్తుంది. ఇక్కడ మనకు 2 రీజియన్స్ తీసుకుంటాం. ఆంధ్ర యూనివర్సిటీ రీజియను, ఎస్విఈ రీజియను, తెలంగాణ. సో ఏయూ రీజన్ అంటే ఆంధ్ర యూనివర్సిటీ మీకు తెలుసు. ఎస్వి యూనివర్సిటీ రీజియన్ శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ రీజియన్. ఏయూ రీజన్ అంటే ఫ్రమ్ శ్రీకాకుళం నుంచి అప్ టు మనకి శ్రీకాకుళం, విశాఖపట్నం, విజయనగరం, గుంటూరు, విజయవాడ, అప్ టు మనకు ఒంగోలు, ప్రకాశం వరకు ఏయూ వస్తుంది. ఆ తర్వాత ఎస్వి రీజన్ అంటే మనకి నెల్లూరు, తిరుపతి, అనంతపూరు, ఇవన్నీ కూడా అనంతపురం, కర్నూలు డిస్ట్రిక్ట్స్, అనంతపూర్, ఇవన్నీ కూడా శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ రీజియన్. తెలంగాణ అంటే మనకి నాన్ లోకల్, పక్క స్టేట్ అవుతుంది. సో ఈ విధంగా కేటగిరీలు ఉన్నాయి. ఎస్టీ కానీ తీసుకుంటే షెడ్యూల్ ట్రైబ్స్ మినిమం 385 నుంచి మ్యాక్సిమం 392 వస్తుంది. అదేవిధంగా ఎస్వి రీజియన్ అయితే మనకి 386 నుంచి 395. అదే తెలంగాణలో అయితే మనకి 390 నుంచి 405 వరకు ఉంటుంది. అది ఎస్సీ షెడ్యూల్ క్యాస్ట్ కానీ తీసుకుంటే ఏఈలో ఒకవేళ 430 థర్డ్ కౌన్సిలింగ్ అయిపోయిన తర్వాత మూడో కౌన్సిలింగ్ అంటే పేపర్ టఫ్గా ఉంది కాబట్టి ఇయర్ ఫిజిక్స్ అవి కొంచెం బాగా టఫ్గా ఉన్నాయి కాబట్టి పోయిన సంవత్సరం నుంచి కట్ ఆఫ్ 430 నుంచి 450 వరకు వస్తుంది. అది ఎస్వి యూనివర్సిటీ అయితే 440, 460. ఏయూ వాళ్ళకి ఎస్వి నాన్ లోకల్ అవుతుంది. ఎస్వి వాళ్ళు అంటే ఇప్పుడు మనకి నెల్లూరు వాళ్ళకి ఎస్వి రీజియన్, వాళ్ళు వైజాగ్ అంటే అప్పుడు మళ్ళీ నాన్ లోకల్ రీజియన్ అవుతుంది. కాబట్టి వీళ్ళకి 440 నుంచి 460 అంటే నెల్లూరు, తిరుపతి, అనంతపూరు ఇక్కడ వీటిలో సీట్ రావాలంటే మినిమం 440, మ్యాక్సిమం 460. ఇంకా తెలంగాణ అయితే మనకి 455 నుంచి 480. అంటే ఎస్సీలకి ఏంటంటే మినిమం 430. ఏయూ రీజియన్ చెప్తాను. ఏ రీజియన్ అంటే విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం, కృష్ణా, తర్వాత ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి, అల్లూరు సీతారామరాజు, విజయవాడ, గుంటూరు, ఒంగోలు, ఇవన్నీ కూడా ఎస్సీలో మినిమం 430 నుంచి 450. అది ఎస్వి శ్రీ వెంకటేశ్వర రీజన్ అంటే నెల్లూరు, తిరుపతి, కర్నూలు, కడప, అనంతపురము, చిత్తూరు, ఆ డిస్ట్రిక్ట్స్ అన్నీ కూడా ఎస్వి రీజియన్ మెడికల్ బోర్డ్. అది 440 నుంచి 460. తెలంగాణ అంటే ఇది అవుట్ ఆఫ్ నాన్ లోకల్ అనమాట. 455 to 480 హైయెస్ట్ రావాలి మన స్టేట్కి వచ్చిన. రెండోది థర్డ్ వచ్చి బీసీఏలో ఏయూ రీజియన్ 470 నుంచి 484. ఎస్పీ రీజన్ వచ్చి 481 నుంచి 485. తెలంగాణ వచ్చి 478 నుంచి 486. ఇకపోతే బీసీబీ కానీ తీసుకున్నట్టయితే ఇక్కడ బీసీబీ 470 నుంచి 475. ఇక్కడ ఎస్పీ రీజన్ వచ్చి 472, 477. అది తెలంగాణ వచ్చి 475 to 480. బీసీసీ ఏయూ రీజన్ 485 to 501. ఎస్బీ వచ్చి 486, 503. తెలంగాణ 484, 505. లాస్ట్లో బీసీఈ. అదేవిధంగా బీసీఈ తీసుకుంటే 440 to 448. ఇది మాత్రం 443 to 450. ఇది మాత్రం అబవ్ మార్క్స్గా తీసుకుంటాము. సో ఇది మనకి ఫస్ట్ 6 కేటగిరీస్. ఒకసారి నోట్ చేసుకోండి. లాస్ట్ బీసీడీ ఏయూ రీజియన్ 504 to 520. ఎస్వి రీజియన్ 474 to 482. తెలంగాణ నాన్ లోకల్ 503, 505. బీసీఈ వచ్చి ఏయూ 440, 448. ఎస్వి వచ్చి 443, 449.
అబోవ్ మార్క్స్ వీటికంటే ఎక్కువ మార్కులు రావాలి. ఇక మైనార్టీ, ముస్లిం మైనార్టీ, ఈ మైనార్టీస్ కానీ చూస్తే 397 to 404, ఎస్సీ వచ్చి 445 to 452, తెలంగాణ వచ్చి 4 లోపలు, ఓపెన్ కేటగిరీ వీటిని మనం జనరల్ అంటారు. ఈ జనరల్ కానీ చూస్తే 530 to 538, ఎస్వీ రీజన్ 534 to 540, తెలంగాణ 540 to 545. సో ఇక మీకు ఇది మనం 100% కాదు, ఇది మనం ఎంతవరకు తీసుకోవచ్చు అంటే 80 to 85% మనం యాక్యురేట్గా తీసుకోవచ్చు. ఇంకా మార్క్స్ అనేది మనం +or-5 మార్క్స్ తీసేయచ్చు, 5 మార్క్స్ యాడ్ చేసుకోవచ్చు అనమాట. సో ఈ సంవత్సరం కొంచెం పేపర్ కట్ ఆఫ్ ఫిజిక్స్ అవి బాగా టఫ్గా ఉన్నాయి కాబట్టి కట్ ఆఫ్ కూడా ఇంకొంచెం తగ్గే అవకాశమే ఉంది. తర్వాత మీకు ఇంకా ఎన్ని డౌట్స్ ఉన్నట్టయితే నా పేరు టి వెంకట్రావు, టీవీఆర్, ఎన్ఆర్ఐ జూనియర్ కాలేజ్, వైజాగ్. సో నా వాట్సాప్ నెంబర్ ఏంటంటే 9391999934. ఇది నా యొక్క వాట్సాప్ నెంబర్. మీ డౌట్స్ అన్ని అడిగితే నేను క్లియర్ చేస్తాను. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, మీకు అనేక మందికి కూడా చెప్పండి. సో లాస్ట్ ఇయర్ ఇది నేను ప్రీవియస్ కట్ ఆఫ్ అన్ని చూసి నేను పెడుతున్నాను కాబట్టి మీరు దీని మీద కాకుండా ఇక్కడ చెప్పాను 80 to 85%. ఇంకా మార్క్స్ ఒక +5 to +or-5 అంటే 5 నుంచి మార్క్స్ తీసేయచ్చు, 5 మార్క్స్ తీసేయచ్చు, +5 -5 మార్క్స్. అది ఇక్కడ మీకు ఈ డౌట్స్ ఉన్నట్టయితే ఈ నెంబర్కి కాల్ చేయండి. ఈ నెంబర్కి నాకు వాట్సాప్ చేసినట్లయితే నేను ఐ విల్ ఆన్సర్. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, నేను మిగతా కూడా చేయండి. సో ఈ నెంబర్స్కి పైన వాట్సాప్ నెంబర్కి అవన్నీ మీరు చేసి మీ డౌట్లు ఉన్నట్టు చెప్పినట్టయితే నేను ఐ విల్ కాల్ ఆన్సర్ అండి, మీకు ఆన్సర్ చేస్తాను. థ్యాంక్ యూ. ఈ లాస్ట్ ఇయర్ కూడా మీరు బాగా కోఆపరేట్ చేశారు. ఇది పేపర్ టఫ్గా ఉంది కాబట్టి ఎక్కువ టెన్షన్ పడకుండా మరి చేయాల్సిందిగా కోరుతున్నాం. థ్యాంక్ యూ అండి.